మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందం కాబోతోంది బంగ్లాదేశ్ పరిస్థితి. భారత్తో విభేదించి భారత్ నాశనం చేయాలని కుట్ర పన్నేటటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చి భారతదేశంలోని బెంగాల్, ఒరిస్సా, బీహార్ లాంటి రాష్ట్రాలు నొక్కేయాలన్నటువంటి కాన్సెప్ట్ మాకు అప్పజెప్పేయాలంటూ పిచ్చ పిలుపులు ఇస్తున్నటువంటి బంగ్లాదేశ్లో ఉండేటటువంటిది అక్కడ యూనస్ ప్రభుత్వం పీకేదేమీ లేదు. లేకపోతే నాటకాలు మాత్రం ఆడుతోంది. సరిహద్దులలో డ్రోన్స్ను పెట్టడం, లేదంటే కనుక భారత వ్యతిరేకతని అక్కడ స్క్రీన్లు వేసి మరీ చూపించడం, పాకిస్తాన్ నుంచి విడదీసి భారత్ తప్పు చేసిందంటూ పాకిస్తాన్తో కలిసి ఉండడం కరెక్ట్ లాంటి పిచ్చకోతలు కూస్తూ అక్కడ వాళ్ళకి వాళ్ళు సమర్థించుకుంటున్నటువంటి వేళ పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఎట్ట పోషిస్తుందో తెలియదు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద ఆధారపడి ఎట్ట బతుకుతుందో తెలియదు. ఒక వ్యవస్థ నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు పడుతున్నటువంటిది ఏంటంటే మనము కఠినంగా వ్యవహరిస్తున్నాం, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం ప్రారంభించాం. బంగ్లాదేశ్కి సంబంధించి తాజాగా మాత్రం షుగర్ ఎక్స్పోర్ట్స్ ఆపేశాం, పంచదార అన్నట్టు. అయితే ఇది మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కాదు, అంతర్జాతీయంగా ఏదైతే అవసరాల రీత్యా భారతదేశం స్వదేశీ అవసరాల రీత్యా చెరుకు పంట మొన్న దెబ్బతినటం వలన ఆ చెరుకు ముందు పంచదారని అవతలకు పంపించేస్తే మళ్ళీ స్టాక్ కష్టమవుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ని ఆపారు బంగ్లాదేశ్కి.